సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలు: పోపు గింజలు, అల్లం, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు సేమియా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక పోపు దినుసులను వేసుకోవాలి. ఆ తర్వాత అల్లము, కరివేపాకు వేసుకోవాలి. ఇవి చిటపటమని వేగినాక పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేగినాక పక్కకు పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోండి. దోరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. 1 సెకండ్ కలుపుకున్నాక ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత తగినంత నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు తగినంత మోతాదులో ఉప్పును వేసుకుందాం. నీళ్లు మరిగిన తర్వాత సన్నగా సేమియాని కలుపుకుంటూ వేద్దాం. వేసుకున్నాక సన్నటి సెగ మీద మగ్గనిద్దాం. సేమియా ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో నీరంతా ఎగిరిపోయేలాగా కలుపుకుందాం. పైన చూపించిన విధానంగా ఉప్మా రెడీ అయిపోయింది. మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. Please do like, share, comment and subscribe it. Thank you for watching.